హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశ చరిత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: చోళుల పరిపాలన విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. చోళుల పరిపాలన విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే కుర్రాలు, నాడులు, వలనారులు, మండలాలు. సో ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిని జత చేయండి. సో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఉర్ సాధారణ గ్రామ సాధారణ సభ. నెక్స్ట్ సభ బ్రాహ్మణుల సాధారణ సభ. నెక్స్ట్ నగరం ఒక పట్టణ సభ. నెక్స్ట్ ఎరివత్తి, ఇది చెరువు భూమి. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్: చోళుల రాజకీయ వివాహ సంబంధాలను ఎవరితో కొనసాగించేవారు? చోళులు రాజకీయ వివాహ సంబంధాలను ఎవరితో కొనసాగించేవారు? ఆన్సర్ కళ్యాణికి చెందిన చాళుక్యులతో. నెక్స్ట్: ఏ రెండు రాజ్యాలను కులోత్తంగుడు విలీనం చేశాడు? ఏ రెండు రాజ్యాలను కులోత్తంగుడు విలీనం చేశాడు? ఆప్షన్ 3 చోళ, తూర్పు చాళుక్య రాజ్యాలను కులోత్తంగుడు విలీనం చేశారు. నెక్స్ట్: కింది వాటిలో రాజేంద్ర చోళుడి బిరుదేమిటి? ఆన్సర్ గంగైకొండ. నెక్స్ట్: చోళుల ఆలయాల్లో కనిపించే ముఖ్య లక్షణం ఏమిటి? ఆన్సర్ చోళుల ఆలయాల్లో కనిపించే ముఖ్య లక్షణం గోపురాలు. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. సరి అయినటువంటి వాటిని గుర్తించడము. సో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఆప్షన్: చోళ రాజుల బిరుదులు చక్రవర్తిగల్, కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్: చోళుల మొదటి రాజధాని తంజావూర్, రెండవది గంగైకొండ చోళపురం. సో ఇవి రెండు కూడా సరైనటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్: సింహలాన్ని జయించి 12,000 మంది ఖైదీలను తీసుకొచ్చి వారితో కావేరీ నది ఆనకట్ట నిర్మించిన వారెవరు? ఆన్సర్ కరికాల చోళుడు. నెక్స్ట్: పరాంతకుడికి సంబంధించి సరైనవి గుర్తించండి. పరాంతకుడు ఇతడు క్రీస్తు శకం 907లో రాజ్యానికి వచ్చాడు. ఇతడు పాండ్యరాజు అయిన 4వ జయసింహుడిని ఓడించాడు. పరాంతకుడి బిరుదు వీరచోళ. పరాంతకుడి సవతి సోదరుడు కన్నర దేవుడు. సో ఇవన్నీ కూడా పరాంతకుడికి సంబంధించి సరైనటువంటివి. నెక్స్ట్: సింహలంలోని ఉత్తర భాగాన్ని జయించి దానికి ముమ్మడి చోళ మండలం అని నామకరణం చేసిన చోళ రాజెవరు? ఆన్సర్ మొదటి రాజరాజ చోళ. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాచీన చోళుల గురించి ఆధారాలు ఏవి? ఏమిటంటే అశోకుడి శాసనాలు, ఇంకా సంగమ సాహిత్యం. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: 9వ శతాబ్దంలో చోళ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ విజయాలయ చోళ. 9వ శతాబ్దంలో చోళ రాజ్య స్థాపకుడు విజయాలయ చోళ. నెక్స్ట్ క్వశ్చన్: సో ఇక్కడ ప్రవచనం ఏ, ప్రవచనం బి ఉన్నాయి. వీటిలో సరైనవి ఏమిటో గుర్తించడం అన్నమాట. సో చూద్దాము. ప్రవచనం ఏ, దీనిలో మొదటి రాజరాజ చోళ రాజధాని తంజావూరు, కరెక్టే. నెక్స్ట్ ప్రవచనం బి అంశం ఏంటంటే మొదటి రాజేంద్ర చోళ రాజధాని గంగైకొండ చోళపురం. సో ఇది కూడా కరెక్టే. ప్రవచనాలు ఏ, బిలు రెండు కూడా సరైనటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్: ఆగ్నేయ ఆసియా దేశాలు గంగా నది లోయ వరకు రాజ్యం విస్తరించిన రాజు ఎవరు? ఆగ్నేయ ఆసియా దేశాలు గంగా నది లోయ వరకు రాజ్యం విస్తరించిన రాజు ఎవరు? ఆప్షన్ 1 మొదటి రాజేంద్ర చోళ. నెక్స్ట్ క్వశ్చన్: తంజావూరు వద్ద బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? తంజావూరు వద్ద బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే మొదటి రాజరాజ చోళ.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరి అయినది ఏమిటి? సరి అయినటువంటిది చూద్దాము. చోళుల కాలం నాటి మంత్రిమండలి ఊడం కుట్టం. నెక్స్ట్, చోళుల కాలంలో ప్రభుత్వంలో పెద్ద అధికారి ఒలైనాయగన్. నెక్స్ట్, చోళుల కాలంలో ఉన్నతాధికారులు పెరుందారం. నెక్స్ట్, చోళుల కాలంలో దిగువ స్థాయి అధికారులు సిరుందారం. సో ఇవన్నీ కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, మండలం వలనాడు నాడు. ఓకే, మండలం వలనాడు నాడు అనేది ఏ ఏ రాజుల కాలం నాటి విభాగాలు? సో ఇవి ఆప్షన్ 2 చోళుల కాలం నాటి విభాగాలు ఇవి. నెక్స్ట్, చోళుల కాలం నాటి పరిపాలన గురించి తెలిపే శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర మేరూర్ శాసనం. నెక్స్ట్, చోళుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యుడు అంటే కుదు వొల్తైకి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? ఆప్షన్ 2 సో ఇక్కడ దీని ప్రకారం 35 నుంచి 70 ఏళ్ళ మధ్యలో వయసు అనేది ఉండాలి, సొంత భూమి ఉండాలి, ఇంకా సొంత ఇల్లు కూడా ఉండాలి, వేదాలు ధర్మశాస్త్రాలు తెలిసి ఉండాలి. ఇవి చోళుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యుడు అంటే కుదువోలైకి ఉండాల్సినటువంటి అర్హతలు. నెక్స్ట్ క్వశ్చన్, చోళుల కాలం నాటి భూదానాలను జత చేయండి. చోళుల కాలం నాటి భూదానాలను జత చేయండి. సో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి దేవదాన దేవాలయ నిర్మాణ భూమి. నెక్స్ట్, శాలభోగ ఇది ఏంటంటే సారీ దేవదాన అంటే దేవాలయ నిర్వహణ భూమి, శాలభోగ అంటే పాఠశాల నిర్వహణ భూమి. నెక్స్ట్, వెల్లన్ వాగై అంటే బ్రాహ్మణేతరుల భూమి. నెక్స్ట్, పల్లించందం ఇది జైన మతస్థుల భూమి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజేంద్ర చోళుడు అనేక ప్రాంతాలపై దాడి చేసి విగ్రహాలు తెచ్చి తన ఆలయంలో ప్రతిష్ఠించాడు. విగ్రహాలు అవి తెచ్చిన రాజ్యాలను జత చేయండి. సో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ చూస్తే నిలబడిన సూర్యుడి విగ్రహం పశ్చిమ చాళుక్యుల రాజ్యాల నుంచి. నెక్స్ట్, నంది వినాయకుడి విగ్రహాలు తూర్పు చాళుక్యులు. నెక్స్ట్, కాళీమాత విగ్రహం బెంగాల్ నుంచి. ఇంకా భైరవుడి విగ్రహం ఒడిస్సా నుంచి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన ఏ కారణం అంటూ ఇచ్చారనమాట. సో వీటిలో సరైనవి ఏమిటో గుర్తించడము మనము. సో చూద్దాము. ప్రకటన ఏలోని అంశం ఏంటంటే రాజేంద్ర చోళ కాలంలో చోళ చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి. సో ఇది కరెక్టే. దీనికి కారణం అంటూ ఇచ్చారు. క్రీస్తు శకం 1016, 1033, 1037లలో మొదటి రాజేంద్ర చోళుడు చైనాకు రాయబారులను పంపాడు కాబట్టి అని కారణం ఇచ్చారు. సో ఈ కారణం అనేది కూడా సరైనదే. సో ఆన్సర్ ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాండ్య రాజు అయిన కులశేఖరుడు రాజు కావడానికి కారణమైన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రెండో రాజాదిరాజా. నెక్స్ట్, ప్రకటన ఏలోని అంశం ఏంటంటే చోళ రాజ్యం చోళ మండలం అనే పేరుతో పాండ్య రాజ్యంలో రక్షిత రాజ్యంగా మారిపోయింది. కారణం అంటూ ఇచ్చారు. కారణం ఏంటంటే జటావర్మ
సుందర పాండ్యుడు చోళ రాజ్యం ఆక్రమించడం. సో దీని ఆన్సర్ ఏంటంటే ప్రకటనకి ఆర్ అనేది సరైనదే. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని జత ఏది? సో ఇట్లా సరికాని జత ఏంటి అని అడుగుతున్నారు, చూద్దాము. సో సరికాని జత ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. అదిగా రైగల్ అంటే రాజుకు సలహా ఇచ్చే సభ, కరెక్టే. నెక్స్ట్ పెరుం ఓరం అంటే తక్కువ జాతికి చెందిన ఉద్యోగులు, తప్పు. నెక్స్ట్ సిరుంతరం అంటే ఎక్కువ వర్గానికి చెందిన ఉద్యోగులు, సో ఇది సో ఇది కూడా తప్పే అనమాట. నెక్స్ట్ రాజగురు అంటే పెద్ద పురోహితుడు, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. బి ఇంకా సి రెండు ఆప్షన్స్ కూడా తప్పన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యంలోని సైనిక స్థావరాలు రాజ సైనికుల పేర్లకు సంబంధించి సరైనదేమిటి? సరి అయినది ఏంటంటే కడగం అంటే కైకోలార్, కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో సరైన సమాధానం ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైన సమాధానం ఏమిటి చూద్దాము. వరిన్ పొట్టగం అంటే భూమి శిస్తు రికార్డులు చోళకాలం నాటి, సో ఇది కరెక్టే. నెక్స్ట్ తిరుమందర బలై అంటే రాజు నోటి నుంచి వెలువడిన ప్రతి ఆజ్ఞను లిఖిత రూపంలో రాసేవారు, ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, చోళుల కాలం నాటి బెల్లాల కులస్తుల బిరుదులు ఏమిటి? ఆప్షన్ 3 మువ్వేంద వెలెన్ ఇంకా అరయ్యార్. సో నెక్స్ట్ క్వశ్చన్, చోళుల కాలం నాటి వరియం అనే కమిటీల గురించి తెలిపే శాసనం ఏమిటి? ఆప్షన్ 2 శ్రీనివాస నల్లారు శాసనం. శ్రీనివాస నల్లారు శాసనం. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. చోళుల దేవాలయాలకు సంబంధించి వీటిని మనం జతపరచడం అన్నమాట. సో చూద్దాము. బాలసుబ్రహ్మణ్య ఆలయం ఇది కన్ననూరులో. నెక్స్ట్ నారీశ్వర స్వామి ఆలయం కుంభకోణం. నెక్స్ట్ ఆదిల్లేశ్వర ఆలయం తొండయానాడు. నెక్స్ట్ నుందలేశ్వర ఆలయం తిరుక్కట్టలై. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చోళుల కాలం నాటి